డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే సమాజంలో ప్రతి ఒక్కరూ హక్కులు, బాధ్యతలను, పదవులను పొందగలుగుతున్నారని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. రాజ్యాంగంలో అంబేద్కర్ రూపొందించిన ఆర్టికల్ ద్వారానే తాను ఐఏఎస్ అయ్యానని చెప్పారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని సోమవారం డీఈఓ కార్యాలయం వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా ఉంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రూపొందించిన ఆర్టికల్స్ వలనే తాను ఐఏఎస్ కాగలిగానని, అదేవిధంగా భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్ కావాలనుకునే విద్యార్థులకు ఆయన రాజ్యాంగమే స్ఫూర్తి అని అన్నారు. సమాన విద్య, సమానత్వ హక్కులు, ప్రాథమిక హక్కులన్నీ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసినవే అని తెలిపారు. దేశంలో, ప్రపంచంలో ఎటువైపు చూసినా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మార్కు కనిపిస్తుందన్నారు. ఎలాంటి పక్షపాతం లేకుండా డ్రాఫ్టింగ్ కమిటీని రూపొందించడమే కాకుండా ప్రాథమిక హక్కులు, సూత్రాలను రాజ్యాంగంలో ఏర్పాటు చేసి భారత రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుండి పూర్ణ రూపుకు తీసుకొచ్చారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పోర్టల్ను ఈ రోజు నుండి అమల్లోకి తీసుకురానుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు ఈ రోజే భూభారతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని, ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజని అన్నారు. మూఢనమ్మకాలను పక్కన పెట్టి ప్రతి మాటకు శాస్త్రీయత ఉండే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారని, దాని ప్రకారమే మనమందరం ముందుకెళ్తున్నామని అన్నారు. విద్యార్థులు శ్రద్ధతో చదివి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకుని వారి ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ చదువును ఆయుధంగా తీసుకుని సామాజిక మార్పును తీసుకొచ్చిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. ఇతర దేశాలకు వెళ్లి చదువుకొని విజ్ఞానాన్ని సంపాదించి మన దేశ పరిస్థితులను అధిగమించి ఎలా ముందుకు వెళ్లాలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడే రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు. సమానత్వం, సామాజిక న్యాయంతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, ఆయన విలువల ఆధారంగానే మనం ముందుకు వెళ్తున్నామని అన్నారు. శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసం హక్కులు, చట్టాలను రూపొందించి భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. నిమ్న కులంలో పుట్టి ఎన్నో అవమానాలకు గురై చదువు నేర్చుకుని ప్రపంచ మేధావిగా నిలబడ్డారన్నారు. ప్రపంచంలోని అనేక రాజ్యాంగాలను చదివి దేశ రాజ్యాంగాన్ని రచించారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ హక్కులను రూపొందించడం కోసం ఆయన ఎంతో కృషి చేశారన్నారు. అలాంటి ప్రపంచ మేధావి మన దేశంలో పుట్టడం అందరికీ గర్వకారణమని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిగా సమానత్వం కోసం ప్రజాతంత్ర శక్తులందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. మరో శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్ని వర్గాల హక్కుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. భారత రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన హక్కులు కల్పించేందుకు కృషి చేశారని, ప్రపంచ మేధావులలో ఆయన ఒకరని, ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, అడిషనల్ ఎస్పీ రమేష్, ఇన్ఛార్జి సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జెడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్, బీసీ సంఘ నాయకులు చక్రహరి రామరాజు, ఇతర నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు పూలమాలలు వేసి నివాళులు అర్పించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్సీలు భారత రాజ్యాంగ పుస్తకాన్ని ఆవిష్కరించారు. రూపొందించి భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి వారు నిమ్న కులంలో పుట్టి అనేక అవమానాలకు గురవుతూ కూడా చదువుని ఎంచుకొని ఆనాడున్నటువంటి వ్యవస్థలో అనేక అవమాన పాలయ్యే గర్వకారణం. మరి వారు ఆనాడు రాజ్యాంగం వచ్చే సందర్భంగా మరి ఆనాడు రాజ్యాంగాన్ని కూడా అనేక సందర్భాల్లో వ్యతిరేకించే శక్తులు ఉన్నాయి. ఈనాడు కూడా రాజ్యాంగం మరి అనేక ప్రమాదానికి గురవుతూ ఉంది. ఈనాడు సమానత్వం కోసం, మరి సెక్యులరిజం కోసం మరి ఈనాడు కూడా మనం ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడంలో మరి అనేక మంది లౌకిక శక్తులు, ప్రజాతంత్ర శక్తులు ఐక్యంగా ఉండాలని ఈ రాజ్యాంగాన్ని రక్షించుకున్నందుకు పెద్ద ఎత్తున మన కలిసికట్టుగా నిలబడి నేను బిఆర్ అంబేద్కర్ గారికి మరి ఘనంగా నివాళులర్పిస్తూ వారి ఆశయ సాధన కోసం పునరంకితం కావాలని కోరుతూ నేను ముగిస్తున్నాను. ఆఫీసర్ సార్ ఒక ఐపీఎస్ ఆఫీసర్, అది రాజ్యాంగంలో ఆర్టికల్ 311లో రాసి ఉంది. సో ఇప్పుడు మీ ముందు ఉండి మీకు నేను ఉద్దేశిస్తున్నానంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన యాజ్ చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ కాన్స్టిట్యూషన్. రేపు కొంతమంది మీరు కూడా పోలీస్, వీలుంటే కలెక్టర్, ఇష్టం ఉంటే అవుదాం అనుకుంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ చూపెట్టిన చొరవ వల్లనే. ఇప్పుడు మీ అందరూ స్కూల్కి వెళ్ళి రైట్ టు ఎడ్యుకేషన్ కింద చదువుకుంటున్నారు. అది కూడా రాజ్యాంగంలో రాసి ఉంది.
మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ప్రపంచం, మన భారతదేశంలో ఎక్కడ చూసినా, ఏ దిక్కు చూసినా అక్కడ తప్పకుండా మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రమాణం కల్పిస్తూ ఉంటుంది. మన రైట్ టు ఈక్వాలిటీ కావచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్స్ కావచ్చు, మన ఫండమెంటల్ రైట్స్ అయినా కావచ్చు. నేను ఫలానా దాంట్లో ఉన్న హెడింగ్ చేసిన కమిటీలో కూడా మనం ఇప్పటికీ కూడా దాన్ని చూసుకొని మనం అందరం ముందుకు వెళ్తున్నాం. ఈక్వాలిటీ, జస్టిస్, సోషల్ జస్టిస్, ఈ వాల్యూస్ అన్ని కూడా మన భారతదేశానికి ఇంట్రడ్యూస్ చేసిందే అంబేద్కర్ గారు. సో ఇప్పుడు కూడా మనము ఆయన చనిపోయిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అంబేద్కర్ గారి చాలా మందికి ఒక స్ఫూర్తిగా, ఒక ఇన్స్పిరేషన్ గా ఉండడం అంటే అది అతని గొప్పతనం. సో మనము ఆ వాల్యూస్ అన్ని కూడా మనం ముందుకు తీసుకొని వెళ్తూ అందరూ కూడా ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి, అంబేద్కర్ గారి ఆశయాలన్నీ కూడా మనం అందరం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా సోమవారం స్థానిక డీఓ ఆఫీస్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య, దుబ్బ అశోక్ సుందర్, పెరిక చిట్టి, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆరు అణగారిన వర్గాల కుటుంబంలో పుట్టి ఈనాడు మనం అందరం ఇలా భారతదేశంలో కాక ప్రపంచ భారతదేశంలో అందరూ కూడా అందరి వాడిగా గుర్తింపు తెచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎందుకంటే అతను చిన్న కులంలో పుట్టినా కానీ పెద్ద చదువులు చదివి రాజ్యాంగాన్ని రాసి రాజ్యాంగంలో ప్రవేశపెట్టిన రిజర్వేషన్స్ కానివ్వండి, కొన్ని చాలా పెద్ద అంశాలు ప్రవేశపెట్టింది కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అదేవిధంగా రిజర్వేషన్ వచ్చినాయి కాబట్టి మేమందరం ఎంపీపీలో, జడ్పీటీసీలో, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా అయినారు కాబట్టి, ఐఏఎస్లు, ఐపీఎస్ కూడా అయినారు కాబట్టి ఇలా అంబేద్కర్ గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకొని మా యొక్క గౌరవనీయులు ఒక ఎమ్మెల్సీ గారు పెద్దలు అన్న శంకర్ నాయక్ అన్న గారికి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి గారికి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ గారికి, గుమ్మల మోహన్ రెడ్డి గారికి, జూకూరు రమేష్ గారికి, మార్కెట్ చైర్మన్ గారికి, ఇక్కడ ఈ కార్యక్రమాలు పాల్పంచుకున్న దుబ్బ అశోక్ గారిని ప్రతి ఒక్కరికి అందరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, అంబేద్కర్ ఆ రోజు వారు పడ్డ కష్టం ఈరోజు అణగారిన వర్గాలకు అందరికీ మేలు చేకూరే విధంగా ఈరోజు ఈ రకంగా సమాజంలో తిరుగుతురంటే వారి చలవే అని కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే వారు పడ్డ కష్టాలు, వాళ్ళు చదువుకునే రోజులలో వారు ఎంతో అంటరానితనానికి గురి అయి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉపవాసం ఉండి కూడా వారు రాత్రింబవళ్ళు కూడా కష్టపడి వాళ్ళకు ఒక మేధావి అయిన తర్వాత, మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా వారు రాజ్యాంగం రాయాలంటే కూడా ఎవరితో కాకుండా కూడా అప్పుడు భారత ప్రభుత్వం వీరి రాజ్యాంగాన్ని ఎట్లా స్వతంత్రం వచ్చింది, మనం ఎట్లా నడుచుకోవాలి, మరి పరిపాలన ఏ విధంగా కొనసాగించుకోవాలని అనుకున్న సందర్భంలో వీరు రాజ్యాంగాన్ని రచించి మన భారతదేశానికి ఒక దిక్సూచిగా నిలిచిన మహానుభావునికి మరొకసారి కూడా వారికి నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని డీఈఓ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బొర్రా సుధాకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ మందరి సైదిరెడ్డి, మాజీ కౌన్సిలర్ అభిమన్యు శ్రీనివాస్, భువనగిరి దేవేందర్, మైనం శ్రీనివాస్, గుండ్రెడ్డి యుగేందర్ రెడ్డి, మాతంగి అమర్, బీపంగి యాదయ్య, కందుల లక్ష్మయ్య, పేర్ల అశోక్, వింజమూరు లక్ష్మణ్, బీపంగి కిరణ్, దొడ్డి రమేష్, సతీష్, నాగయ్య, బొజ్జ ఖతర్నాక్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ బిఈఓ ఆఫీస్ దగ్గర, మరి అదేవిధంగా మరుగుడ బైపాస్లో దండలు మరి అంబేద్కర్ గారికి వేసుకోవడం జరిగింది, గౌరవించుకోవడం జరిగింది. మరి 134 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రస్థానంలో ఆయనని ఈరోజు కూడా గుర్తు చేసుకుంటున్నారంటే మరి ప్రజల్లో అభిమానం పెంచుకొని పేద వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు, దళిత గిరిజనులకు ప్రతి ఒక్కరు కూడా చట్ట ప్రకారమే, రాజ్యాంగబద్ధ పరంగానే అన్ని అవకాశాలు కల్పించే విధంగా ఆయన మేధోశక్తిని
మరి అందించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని డీఓ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి టీఎన్జీఓస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ అధ్యక్షుడు నాగిళ్ల మురళి, కార్యదర్శి శేఖర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు నరసింహాచారి, వంగూరి విజయ్, కృష్ణ, జయరావు, డిఐ రాజు, ఆకునూరి లక్ష్మయ్య, సత్యనారాయణ, దుర్గయ్య, రవినాయక్, గోవర్ధన్ రెడ్డి, యాదయ్య, భాస్కర్, భిక్షం తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశము కుటుంబాలు చాలా పటిష్టంగా ఉన్నాయి. ఆ పటిష్టతతోటే ఈరోజు ఎలాంటి అమెరికలు లేకుండా మరి ఎలాంటి విభేదాలు లేకుండా మన భారతదేశం వీరిని ఆదర్శంగా తీసుకొని మహానుభావులను ఆదర్శంగా తీసుకొని మరి భారతదేశంలో పాలకులు కానీ ప్రజలు కానీ వారిని ఆదర్శంగా ఉంటురు కాబట్టి మన సుభిక్షంగా ఉంటుందని భారతదేశం కోరుకుంటూ మరి ఇక ముందు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నారు. అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ భాస్కర్ టాక్స్ దగ్గర ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి టీఎన్జీఓస్ తరఫున ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. ఆయన ఆదాయ అసమానతలు కానీ ఆర్థిక అసమానతలకు తొలగించడం కోసం కృషి చేశాడు. అదేవిధంగా రాజ్యాంగ నిర్మాణం ద్వారా బడుగు బలహీన వర్గాలకు అనేక అవకాశాలు కల్పించారు. ఆయన ఆశయాలను సాధించాలంటే విద్య డెవలప్మెంట్ జరిగి అదేవిధంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి జరిగినప్పుడు మాత్రమే ఆయన ఆశయాలను సాధించినట్టుగా మనము తెలుసుకోవచ్చు. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సైతం డీఓ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి, జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వంగూరు నారాయణ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకన్న యాదవ్, అధికార ప్రతినిధి పుట్టా వెంకన్న, విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు సొల్లేటి లక్ష్మీనారాయణ, నాగరాజు గౌడ్, సింగం రమేష్, హరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని ఇంతవరకు పరిపాలించే పరిపాలకులు బడుగు బలహీన వర్గాల కోసం అభివృద్ధి కోసం ఒక జీవోని కూడా మారవకుండా వాళ్ళ అగ్రవర్ణాల కోసమే 100కు పైగా రాజ్యాంగాన్ని మార్చడం జరిగింది. ఇప్పటికైనా బహుజనులు ఏకమై మనం రావాల్సిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని దక్కించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పౌరులందరూ కూడా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్ని హక్కులు కల్పించాలని రాజ్యాంగంలో మరి పొందుపరిచి మౌలిక సూత్రాల ద్వారా ఈ దేశంలో ఉన్న అట్టడుగు స్థాయి నుంచి ఒక ప్రధానమంత్రి, ఒక రాష్ట్రపతి స్థాయికి వెళ్ళి అట్టడుగు వ్యక్తి ద్వారా చేయటం మంచిది. అట్లాంటి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఈ దేశ నేతలందరూ కూడా అవలంబించుకొని ప్రతి ఒక్కరికి కూడా మరి ఆయన దేశం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఫలాలను అందించే విధంగా కృషి చేయాలని చెప్పేసి బీసీ మహాసభ పక్షాన ప్రజలందరూ. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని దళిత సంఘాల ఐకాస ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ఐకాన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడిదల నవీన్ కుమార్, రాజేష్, సురేష్, వెంకటేష్, సుభాష్, మోహన్ రావు, వేణు, నగేష్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని భాస్కర్ టాకీస్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి తపస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు అలుగుబెల్లి పాపిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఇరుగు శ్రీరామ్, ప్రధాన కార్యదర్శి బత్తిని భాస్కర్ గౌడ్, నంద్యాల నర్సిరెడ్డి, రాజశేఖర్, మురళి, వెంకయ్య, కుమ్మరికుంట్ల శ్రీనివాస్, వెంకట్రెడ్డి, విష్ణు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత ప్రజాస్వామ్యం ఈ రకంగా పటిష్టంగా ఉందంటే ఆయన రచించినటువంటి రాజ్యాంగం యొక్క గొప్పతనం. మరి అలాంటి రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవడం ద్వారా రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళులు మనం అర్పించగలుగుతాము, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలుగుతాము. ఈ సందర్భంగా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్. రాజ్యాంగ నిర్మాతగా చిరస్థాయిగా నిలిచిపోతారు. అయితే అప్పటి కాలం పరిస్థితులను బట్టి దాన్ని రాజ్యాంగాన్ని రాసిన దాన్ని మార్చుకుంటట్టు దృఢ అదృఢ అనేది వివిధ దేశాల యొక్క రాజ్యాంగాలను పరిశీలించి దీన్ని ఎప్పటికీ మనకు అందుబాటులో ఉండే విధంగా అమలయ్యే విధంగా దీన్ని రచించినందుకు వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అరుంధతీయ మేధావుల సంఘం ఆధ్వర్యంలో సైతం డీఈఓ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అరుంధతీయ మేధావుల సంఘం ప్రధాన కార్యదర్శి భాషపాక చంద్రశేఖర్, సలహాదారుడు గుండ్లపల్లి నరహరి, సభ్యులు సూరారపు ఆంజనేయులు, బత్తుల అంజయ్య, చందపాక నరేష్, పోతం ఇద్దయ్య తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ తన జీవితాన్ని త్యాగం చేసి బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా నిమ్నజాతి వర్గాలకు ఎన్నో త్యాగాలు అందించి విద్యపైన హక్కు కలిగించి అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మేధావి. వారి యొక్క అడుగుజాడల్లో మేమంతా నడుస్తూ మా జాతుల యొక్క అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతూ మా అరుంధతీయ మేధావుల సంఘం కూడా ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని స్థానిక డీఈఓ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, ఉపాధ్యక్షుడు నర్రా శేఖర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎడ్ల సైదులు, నల్ల నరసింహ, జిల్లా కార్యదర్శులు నరసింహ, నలపరాజు వెంకన్న, పగిళ్ల సైదులు, కొమర్రాజు సైదులు, కోదాటి మధు, మండల బాధ్యులు రమణ, ప్రసాద్, నాంపల్లి సైదులు, జైపాల్, మధు, రవీందర్ బాబు, సయ్యద్ ఉద్దీన్, చిప్పలపల్లి సైదులు తదితరులు పాల్గొన్నారు. దాని అడుగుజాడల్లో సామాజిక స్పృహ కలిగిన సంఘంగా అనేక కార్యక్రమాలు ఉంటున్నాయి. అదేవిధంగా డాక్టర్ అంబేద్కర్ వెనుకబడిన వర్గాల నుంచి వచ్చినప్పటికీ తన చదువు ద్వారా ప్రపంచాన్నే జయించి మేధావిగా వెలుగొందిన వ్యక్తిగా ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తి ఆ సమాజంలో ఏదైతే విద్య ప్రభుత్వ రంగంలో ఉండాలని కోరుకున్నాడో టీఎస్యూటీఎఫ్ కూడా అదే ఆశయంతో ముందుకు పోతూ తప్పకుండా వారి ఆశయాల్ని కొనసాగిస్తూ ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని నిలబడించే దాంట్లో టీఎస్యూటీఎఫ్ కొనసాగుతుందని తెలియజేస్తారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో సైతం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు వడ్డెబోయిన సైదులు, నాయకులు జరిపోతుల లింగయ్య గౌడ్, పొడిశెట్టి అరవింద్ గౌడ్, లింగస్వామి, నాగరాజు, మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమము వాడవాడలా పండుగలాగా ఉత్సవం జరుపుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి ఘనత, ఆయన సంఘ సంస్కర్త, బహుప్రజ్ఞాశాలి, ప్రపంచ మేధావులలో ఒకరైనటువంటి అంబేద్కర్ గారు ఈరోజు మనము జయంతి ఉత్సవాలు జరుపుకోవడం ఘనంగా ఉంటుంది. మరి మా ఐఎన్టీసీ కాంగ్రెస్ కార్మిక విభాగం తరఫున ప్రజలందరికీ కూడా, దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, జిల్లా ప్రజలందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై భీమ్. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మాల మహానాడు ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నేషనల్ స్టీరింగ్ కమిటీ మెంబర్ గోలి సైదులు, తెలగమల్ల యాదగిరి, అద్దంకి రవీందర్, ఎన్నమెల్ల అనిల్ కుమార్, సాయి కిరణ్, మహేష్, సన్నీ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ స్థాయికి ఉన్నత చదువులు చదువుకొని ఎదిగినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి, తను రాసిన రాజ్యాంగం మీద ఇవాళ ఆధారపడి బతుకుతున్నటువంటి రాజకీయ నాయకులు కొందరు కుల వివక్షత చూపుతూ మరికొందరు అవమానిస్తున్నటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. భవిష్యత్ కాలంలో భారత రాజ్యాంగాన్ని తీసేసి మనువాద ధర్మశాస్త్రాన్ని తీసుకురావాలని చూస్తున్నటువంటి మనువాదులకు ఖబర్దార్. ఎప్పటికైనా మీరు భారత రాజ్యాంగాన్ని పాటించాల్సిందే. భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండకపోతే ఖబర్దార్ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో సైతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని డీఈఓ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుబ్బరూప, ఎగ్గిడి సుజాత, బొబ్బిలి స్వరూపారెడ్డి, సూరెడ్డి సరస్వతి, పోలేపల్లి రుద్ర, మహంకాళి మీరా, జిల్లా లింగమ్మ తదితరులు పాల్గొన్నారు. మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా అండరానితనం నుంచి, అణగారిన కులాల నుంచి మమ్మల్ని అందరినీ ఒక జనజీవన స్రవంతిలోకి నడిపించినటువంటి యొక్క మహానుభావునికి మేము ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క విషయానుసారంగా అందరూ అంబేద్కర్ని స్మరించుకోవడమే కాకుండా ఆయన యొక్క ఆశయ సాధనకు నిరంతరం కృషి చేయాల్సిందిగా జరిగినప్పుడే ఆయనకు మనం నిజమైన యొక్క నివాళి జరిగించడం జరుగుతుంది.
అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఐద్వా నాయకురాళ్లు డీఈఓ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి, పట్టణ కార్యదర్శి భూతం అరుణకుమారి, కమిటీ సభ్యులు దాసరి ఎల్లమ్మ, రేణుక, నాగమణి, రేవతి, లక్ష్మి, పల్లవి, సావిత్రి, కమలమ్మ, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. 134వ జయంతి అంబేద్కర్ జయంతి ఐద్వా ఆధ్వర్యంలో పూలమాల వేయడం అనేది జరిగింది. అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకుపోవడం కోసం అంబేద్కర్ గారు అనేక అవమానాలు పడడం జరిగింది. కుల వివక్షత చాలా ఎదుర్కోవడం అనేది జరిగింది. కుల నిర్మూలన కోసం తను ఎంతో ప్రయత్నం చేశారు. ఈ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం. అదేవిధంగా బీసీజేఏసీ ఆధ్వర్యంలో సైతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని సోమవారం డీఈఓ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీజేఏసీ ఉమ్మడి నల్గొండ జిల్లా చైర్మన్ ధనుంజయ నేత, నాయకులు సింగం శ్రీకాంత్ యాదవ్, గంజి రాజేందర్, మహమ్మద్ నజీర్, పుట్ట వెంకన్నగౌడ్, జగదీశ్వర్, సత్యం తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ పార్టీకో, ఏ వర్గానికో, ఏ మతానికో, ఏ కులానికో పరిమితమైన వ్యక్తి కాదు. భారతదేశ పౌరులందరికీ కూడా ఆయన అనుసరణీయమైన వ్యక్తి. అటువంటి మహనీయుణ్ణి ఈ గడ్డ మనకు అందించినందుకు చాలా సంతోషపడుతూ, ఆయన ప్రపంచ మేధావి అనడానికి నిదర్శనం. ప్రపంచ నలుమూల ఉన్న అన్ని దేశాల్లో ఇవాళ ఆయన విగ్రహాన్ని పెట్టుకొని వారు పూజించుకుంటారు. ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏమీ ఉండదు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని తెలియజేస్తారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ చైర్మన్ పేరిక కరుణ్ జయరాజ్, దుబ్బ అశోక్ సుందర్, కత్తుల జగన్, హరిప్రసాద్, శ్రీకాంత్, సత్తి, వీరస్వామి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కేవీపీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సైతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని డీఈఓ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాలడుగు నాగార్జున, బొల్లు రవీందర్, పందుల సైదుల్ గౌడ్, ఇందూరు సాగర్, గాద నరసింహ, ఔట రవీందర్, అద్దంకి నరసింహ, మహేష్, జానీ, సాయి, బాలు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికీ కూడా ఇంకా కుల వివక్షత చాలా పెద్ద ఎత్తున పెద్దరిల్తున్న పరిస్థితున్నది. దేవాలయ ప్రవేశాలు లేకపోవడం, అదే రకంగా కులం పేరుతో దూషించడం, అదే రకంగా కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళని హత్యలు చేయడం, ఇట్లాంటి అనేక రకాలైనటువంటి మరి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అదే రకంగా మొత్తం కూడా ప్రైవేటైజేషన్ చేశారు. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కావాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కోరుతా ఉన్నది. అలాగే ఎస్బీఐ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సైతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని డీఈఓ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ శ్రవణ్ కుమార్, అలీముద్దీన్, రామస్వామి, శ్రామిక్, సురేందర్, ప్రవీణ్ కుమార్, మహేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నల్గొండ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఆధ్వర్యంలో నల్గొండ రీజియన్ తరఫున మా ఎస్బీఐ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ మరియు సేవా తరఫున మేము ఈరోజు అనేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు బటర్ మిల్క్, వాటర్, స్వీట్స్ అందరికీ ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని సోమవారం మాదిగ ఉద్యోగుల సమైక్య ఆధ్వర్యంలో స్థానిక డీఈఓ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సమైక్య జిల్లా అధ్యక్షుడు మల్లెపాక వెంకన్న, మామిడి సైదులు, లంకపల్లి నగేష్, రమణ, గట్టు మల్లయ్య, కరకటి వెంకన్న, చంద్రశేఖర్, చింత యాదగిరి, మసిపాక అంజయ్య, కొట్టపు అంజయ్య, వెంకన్న, శ్రీపతి యాదయ్య, అక్కెనపల్లి రాములు, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, రఘుపతి, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. 134వ జయంతి సందర్భంగా ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా ఈరోజు మేము మరి నివాళులు అర్పించడం జరిగింది. మరి అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధన కొరకు మేమందరం కూడా కట్టుబడి ఉంటామని మేము తెలియజేస్తూ, అదేవిధంగా ప్రభుత్వం ఈరోజు ఏపీసీడీ వర్గీకరణ అంశంలో క్లియర్గా మాకు రావాల్సిన వాటాను మరి మెన్షన్ చేసి ఈరోజు చట్టాన్ని తీసుకొచ్చిన సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారికి, తర్వాత ప్రభుత్వానికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. జై మాదిగా, జై మదర్. ఇప్పుడు ఒక స్వల్ప విరామం.